తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినము కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా ఈ దినమందు మనకు దేవుడు అనుగ్రహించిన వాక్యము లూకా సువార్త 11వ అధ్యాయము 8వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలనే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి, మీకు తీయబడును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు మనకి దేవుడు మన తండ్రి అయిన యేసుక్రీస్తు కృప మనకు అనుగ్రహిస్తున్న ఈ వాక్యము ఏమని తెలియచేస్తున్నాడంటే, యేసు ప్రభు వారు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఒక స్నేహితుడి కోసం మరి ఒక స్నేహితుడు తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి, నా స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు, నాకు సహాయం చేయము అతని కొరకు అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ అది అర్ధరాత్రి పూట వెళ్ళి అడుగుతున్నప్పుడు ఎవరు ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారంటే, అతను లేచి ఇచ్చును కదా అంటున్నాడు. ఇక్కడ సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి ఇచ్చును కదా అని అడుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, మనకి ఏదైనా కొరత కనిపిస్తున్నప్పుడు, మనము తీర్చుకోలేని సమస్య ఏదైనా మనకి కనబడుతూ ఉన్నప్పుడు, మనకు ఎంతో అక్కరగా ఉండినప్పుడు, మనకి ఏ దిక్కు నుండి సహాయం లేనప్పుడు మనం ఏం చేయాలంటే మన తండ్రి అయిన దేవుని వైపు చూడాలి. మన రక్షకుడైన యేసుక్రీస్తు నిత్యము మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మనం ఏమి అడుగుతామా, మనం ఏమి ఆయన గోజాడుతామా, ఏమి అక్కర్లు తీరుద్దామా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మాటి మాటికి అడుగుట వలననైనను అతనికి ఇచ్చును కదా అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. యేసయ్య తెలియజేస్తున్నారు, మాటి మాటికి అడగాలంటున్నారు. ఒక్కసారి అడిగి మానేస్తే యేసయ్యకి ఒకవేళ మనం అడిగింది నచ్చకపోవచ్చు. ఒక్కసారి ప్రార్థన చేసి తర్వాత ఆ విషయం మర్చిపోయిన ఎడల ఆయన కూడా మర్చిపోవచ్చు. కాబట్టి ఏమడుగుతున్నాడు ఇక్కడ యేసయ్య, ఏమని చెప్తున్నాడంటే మనకి మాటి మాటికి అడగాలని చెప్తున్నాడు. మాటి మాటికి అడగాలి. అదే లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా దేవునికి భయపడకయు మనుషులను లెక్క చేయకయు ఉన్న ఒక న్యాయాధిపతి విషయంలో కూడా ఒక విధవరాలు మాటి మాటికి అడుగుట వల్ల ఇచ్చును కదా అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అక్కడ కూడా ఆ న్యాయాధిపతి ఎవరికి లోబడకపోయినా, దేవునికి భయపడకపోయినా, ఆ విధవరాలు పలుమార్లుగా మాటి మాటికి అడుగుతుంది కదా అని ఆమెకు న్యాయం తీరుస్తున్నాడు. ఇక్కడ కూడా యేసయ్య అదే చెప్తున్నారు. అక్కడ కూడా యేసయ్య అదే చెప్పారు, ఇక్కడ కూడా యేసయ్య అదే చెప్తున్నారు. ఏమని? మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి ఇచ్చును కదా అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన అక్కర కొరకు మాటి మాటికి యేసయ్యను అడుగుదాము. మన అవసరత కొరకు మాటి మాటికి ఆయన పాద సన్నిధిలో జ్ఞాపకం చేయాలి. మాటి మాటికి ఆయన్ని గోజాడాలి, బ్రతిమలాడుకోవాలి. విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతికి ఎవరిని లెక్క చేయని న్యాయాధిపతిని ఎలా గోజాడిందో, మాటి మాటికి అడిగిందో, న్యాయము పొందిందో, అలాగే ఇక్కడ కూడా ఒక స్నేహితుడి కోసం మరి ఒక స్నేహితుడు మాటి మాటికి సిగ్గుమాలి అడిగినప్పుడు ఏ విధంగా సహాయం పొందుకున్నాడో, మనము కూడా యేసయ్యను ఆ విధముగా బ్రతిమలాడుకోవాలని, మాటి మాటికి ఆయన పాదాల యొద్ద మనం విన్నపం తెలియచేయాలని ఇక్కడ యేసయ్య తెలియచేస్తున్నారు. అప్పుడు అడిగినప్పుడు ఏమి దొరుకుతుందట? అటువలనే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి, మీకు తీయబడును. ఇటువలే మాటి మాటికి ఈ స్నేహితుడు ఎలాగ గోజాడాడో తన మిత్రుని కోసం, మరి ఒక మిత్రుణ్ణి ఎలా గోజాడాడో అలాగే మాటి మాటికి అడగమంటున్నాడు. అలాగే మీరు అడిగిన ఎడల మీకు దొరకును, మీకు తీయబడును, మీకు వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని సెలవిస్తున్నాడు దేవుడు. తప్పకుండా మనము కూడా ఈ స్నేహితుని వల్లే మనం కూడా మాటి మాటికి దేవుని సన్నిధిలో గోజాడి సిగ్గుమాలి అడిగి ఆయన కృప పొందుకోవాలని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఏమైనా అవసరతలో ఉన్నట్లయితే, ఏమైనా కొదువుతో ఉన్నట్లయితే, ఏమైనా తీర్చుకోలేని సమస్యతో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలోకి రండి.
మాటి మాటికి ఆయన అడగండి, సిగ్గుమాలి అడగండి, మీకు తప్పక న్యాయం తీరుస్తాడు. దేవుడు తప్పక సహాయం ఇస్తాడు. మీ కొరకు తప్పకుండా సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ వాక్యం ద్వారా మనము ఆయనను అడుగుదాం, ఈ వాక్యం ద్వారా ఆయనను గోజాడదాం, ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను సిగ్గుమాలి అడుగుదాం. తప్పకుండా మన కోరికలు దేవుడు తీర్స్తాడు. ఆ విధముగా కోరికలు నెరవేర్చబడి ఆయన మనము స్తుతించదుము గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నాయనా తండ్రి, మీరు మాటి మాటికి అడగాలని జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రములు నాయనా. నాయన, ఈ స్నేహితుడు సిగ్గుమాలి అడిగినట్లుగా మేము కూడా నాయనా మీ ఎదుట నా తండ్రి సిగ్గుపడక, అయ్యా మీ ఎదుట నాయనా మేము జడియక ప్రభువా, మాటి మాటికి నాయనా మా తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకుని ప్రభువా మా అవసరతలు తీర్చుకోవడానికి నాయనా మీరు గుప్పులు విప్పే దేవుడు అని ఎరిగి ప్రభువా మాటి మాటికి మిమ్మల్ని బ్రతిమలాడుకొని తండ్రి మీ నుండి దీవెనలు పొందుకొని, మీ నుండి ఆశీర్వాదాలు పొందుకొని, మీ నుండి నైనా ఘనమైన కార్యములు పొందుకొని నైనా మీను ఘనపరిచేవారుగా ఈ వింటున్న ప్రజలను మా ప్రభు మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వారు ఏ విషయమై నైనా అడగవలనని నాయన ఇప్పుడు వారికి నేర్పారో ఆ విషయమై మాటి మాటికి వారు అడగడానికి నేర్పించండి నాయన. సిగ్గుమాలి మీ ఎదుట అడగడానికి నేర్పించండి నాయన. మా ప్రభు మీ కృపలను పొందుకునే భాగ్యం వారందరికీ దయచేయండి ప్రభు. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.